మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభమస్తు. మనం సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టేశాము. ఈ ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 2026లో ఎలా జరగబోతోంది? మీ జీవితంలో ఊహించని మార్పులు చేసుకోబోతున్నాయా? ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఆరోగ్యము, ప్రేమ, వివాహము, ఈ విషయాల్లో అదృష్టం మీకు అనుకూలంగా ఎలా ఉండబోతోంది? ఎక్కడ ఆచితూచి అడుగు వేయాలి? సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి వచ్చే ముఖ్యమైన అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కీలకమైన మార్పులు, గ్రహాల గోచారకి అనుగుణంగా చూద్దాం. ఇప్పుడు ముందుగా ధనుస్సు రాశి వారి అసలు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా? ధనుస్సు రాశి అనగానే మనసుకు టక్కన గుర్తొచ్చేది వాళ్ళలో ఉండే అంతులేని పాజిటివ్ ఎనర్జీ. మీరు ధనుస్సు రాశికి చెందినవారు కావాలంటే ముఖ్యంగా మీ జన్మ నక్షత్రం, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఏదో ఒకటి అయితే, అలాగే పేరులో యో, బా, బీబీ కానీ, లేదా పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, బూ, దా, బా, డా అనే అక్షరాలతో మొదలైన, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో పుట్టినవారు, బే అనే అక్షరంతో మొదలైన వాళ్ళు కూడా ధనుసు రాశి కిందకే వస్తారని చెప్పడం జరుగుతుంది. వీడు అసలు పుట్టుకతోనే నిజాయితీ పరులండి. మీకు కొండ బద్దలు కొట్టిన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. కొత్త ప్రదేశాలు తిరగటము, సాహసాలు చేయటము మహా ఇష్టం. గురుగ్రహం మీకు రాశికి అధిపతి కావటం వల్ల సహజంగానే మంచి తెలివితేటలు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటాయి. ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కొనేది మీ బ్లడ్లోనే ఉంటుంది. అసలు ధనుస్సు రాశి వారి లక్షణాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష్ శాస్త్రంలో ధనుస్సు రాశి వారికి ఒక సపరేట్ బేస్ ఉంది. వీళ్ళకి అగ్నితత్వ రాశి, పైగా దేవతల గురువైన బృహస్పతి వీరికి అధిపతి. అందుకనే వీళ్ళల్లో ఒక రకమైన రాయల్టీ, ఒక రకమైన నిజాయితీ, ఆత్మ పరిశీలన, ఉత్సాహము, అబద్ధం చెప్పకపోవటం, అబద్ధం చెప్పేవాళ్ళంటే నచ్చకపోవటం కూడా ఉంటుంది. ముఖం మీదే ఫటాఫట్గా చెప్తారు. నేను నిజమే కదా చెప్పాను, వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ, ఎంతటి కష్టం వచ్చినా సరే అంతా మన మంచికే జరుగుతుందే అనుకునే వాళ్ళకి నిజాలు ఫ్లూయెంట్గా వస్తుంటాయి, కానీ అవి ఎదుటివాడికి పెయిన్ అవుతుంటాయి. ఎందుకంటే వాడు ముసుగేసుకుని బతుకుతుంటాడు కాబట్టి ఎదుటివాడు. అందుకని ఈ విషయం కొంచెం మార్చుకోవాలి. లౌక్యం అనేది కొంచెం నేర్చుకోండి. వీళ్ళకి కోపం వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్లే ఉంటుంది. కోపం క్షణాల్లో కరిగిపోతుంది. మళ్ళీ అంటే కొత్త విషయాలు, తత్వశాస్త్రము, ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవడంలో వీరికి వీరే సాటి. అంటే వీళ్ళకి ఎవరైనా సాయం అడిగితే కాదనకుండా చేసే మంచి మనస్సు ధనుసు రాసే వాళ్ళకు ఉంటుంది. నిజంగా అందరితోనూ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. మాటల్లో చెప్పాలంటే వీళ్ళు గురి చూసి ఎక్కువ పెట్టినట్టు, వీళ్ళు ఒక సెటైర్ వేసారంటే వాడికి ఎక్కడో గుచ్చుకుంటుంది. షార్ప్గా ఉంటుందండి బాబు వీళ్ళ చూపు కానీ మాట కానీ. అందుకని అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్లో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో పని ఒత్తిడిలో మీ ఆరోగ్యం కాస్త మందగించే అవకాశం ఉంది. ఎప్పుడూ ఒక ఎనర్జీతో గంతులు వేసే నెల కొద్దిగా ఏంట్రా ఈయన అలా డల్గా కూర్చున్నాడు అనిపించేట్టుగా ఉంటారు. కాస్త గట్టిగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏం కాదులే బ్రో అని బాడీని తట్టి మనకి మనమే సెల్ఫ్ ఎనర్జీ తెచ్చుకుని ఈ నిద్ర, ఆహారాలు టైంకి తీసుకుంటూ దానివల్ల ఎనర్జీ డౌన్ కాకుండా చూసుకోవాలి. ఇక పనుల విషయానికి వస్తే మీరు ఈ నెలలో ఎంత శ్రమపడినా, పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడినా కూడా ప్రతిఫలం వెంటనే దక్కకపోవచ్చు. దానివల్ల కొంత స్తబ్దత వస్తుంది. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే విత్తనాలు మొలకెత్తడానికి కాస్త టైం పడుతుంది. జర్మినేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. కానీ రిజల్ట్ రావటానికి కాస్త ఓపిక పడాలి. మీరు ఒక ప్లాన్ చేస్తే అది ఇంకోలా జరిగే ఛాన్స్ ఉంది.
ఏ వర్కౌట్ కావతే ప్లాన్ బి అనేది ఎప్పుడూ రెడీగా పెట్టుకోండి. ఆర్థిక విషయాల గురించి చెప్పాలంటే ఈ నెల మీకు కేవలం సామాన్య ధనప్రాప్తి మాత్రమే కలిగేటువంటిది సూచన. అంటే డబ్బులు అలా వస్తాయి, ఇలా దైనందిక ఖర్చులకు వెళ్ళిపోతుంటాయి. అకౌంట్లో బ్యాలెన్స్ ఒకే లెవెల్లో మెయింటైన్ అవుతుంటుంది, కానీ భారీగా కుప్పలు తెప్పలుగా లాభాలు వచ్చే అవకాశం లేదు ఈ నెలలో. అంటే డబ్బుని చాలా ప్లాన్డ్గా వాడుకోవాలి. మీకు సామాన్య ధనలాభం చేకూరే అవకాశం ఉన్నట్లే పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి అవసరమా కాదా ఆలోచించుకుని చేయండి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మీరేమో ఉన్నట్టుగా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటారు, అది కుటుంబ సభ్యులకేమో నచ్చదు. చిన్న చిన్న మనస్పర్ధలు పెద్ద గొడవలుగా మారే ప్రమాదం కూడా ఉంది. ఈ నెలలో మీ మాట కాస్త కంట్రోల్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఆర్గ్యుమెంట్స్తో వెళ్ళకండి. కోపం వచ్చినా సరే అందరూ మనవాళ్లే కదా, సర్దుకుపోండి. మీ కోపానికి వాదన తోడైతే ఇబ్బందులు వస్తాయి, అగ్నికి వాయువు తోడైనట్లే. ఇంతవరకు కాస్త టెన్షన్ పడ్డారు కదా, ఇప్పుడు మీకు సూపర్ కిక్ ఇచ్చి అదిరిపోయే విషయం చెప్పమంటారా? మీ జీవిత ఆశయం ఈ నెలలో నెరవేరబోతోంది. ఇది మామూలు విషయం కాదండోయ్. మీకు ఎప్పటి నుంచో రాత్రి నిద్రపోకుండా కలలు కంటున్న మీ లైఫ్ యాంబిషన్కి పునాదులు పడుతున్నాయి. ఈ ఒక్క పాయింట్ చాలు ఈ నెలంతా మీరు ఫుల్ జోష్లో ఉండిపోవడానికి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఏ కెరీర్లో ఉన్నా సరే టాప్ పొజిషన్కి చేరడానికి దారి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ నెలలో మీరు అత్యంత ఇష్టమైన శుభకార్యాలు కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. అంటే ఇంట్లో పెళ్ళి కానీ, పేరెంటింగ్ కానీ, లేదా ఏదైనా ఫంక్షన్ కానీ అందరినీ కలుసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసి మీకు ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. అంటే ఒక రిమెంబరెన్స్గా ఉంటుంది. ఈ శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల ఇన్నాళ్ళు మీకున్న స్ట్రెస్ అంతా కూడా ఒక్కసారి రిలీఫ్, అబ్బా అంత హ్యాపీగా గడిపానరా అనిపిస్తుంది. ఈ నెల మీకు ఏదో ఒక అత్యంత విలువైన సమాచారం, సంతోషం అనుభవిస్తారు. అంటే మీ కెరీర్లో సంబంధించి, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో అద్భుతమైన గుడ్ న్యూస్ వింటారు. ఈ వార్త వినగానే ఎగిరి గంతేయటం ఖాయం. మీ వీసా అప్రూవల్ కావచ్చు, మీకు రావాల్సిన పెద్ద అమౌంట్ శాంక్షన్ కావచ్చు, ఏదైనా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు పరిహారం కావచ్చు, పెద్ద గోల్ రీచ్ అవ్వటం, శుభవార్తలు వినటం హైలైట్గా ఉంటుంది. అంటే ధనుస్సు రాశి వారికి 26 సెప్టెంబర్ నెలలో కొన్ని విషయాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆర్థికంగా అంత వెసులుబాటు అయితే ఉండలేదు. కుటుంబం ఆరోగ్యం విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటే మరింత అనుకూలంగా కూడా ఈ నెల కలిసి వస్తుంది. ఏ విషయంలో జాగ్రత్త అవసరమో తెలుసుకుని ఆ ఫలితం రావటానికి ఆ రకమైన కృషి చేయండి. కనుక మీకు సెప్టెంబర్ నెల శుభప్రదంగా, సంతోషంగా, విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ మీ అందరికీ ధన్యవాదాలు.